హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న శనివారం రోజు రాత్రి మా ఇంటి పక్కన వాళ్ళైతే శ్రీకృష్ణునికి పూజ భజన అయితే జరిపించారు. ఇలా వాళ్ళు ప్రతి సంవత్సరం అయితే జరిపిస్తూ ఉంటారు. పూజ అయితే మాటల్లో చెప్పలేనండి. ఆ కృష్ణుని పాటలు వింటూ ఆ భజనలో అలా లీనమైపోయి అయితే కూర్చున్నాము. టైం అనేది తెలియలేదు. పూజ ఎంత బాగా జరిగిందో. ఇంకా చాలామంది కూడా వచ్చారు. అంతేకాకుండా భగవద్గీత గురించి కూడా చాలా విషయాలు అయితే చెప్పారు. నాకైతే ఒక విషయం అయితే చాలా బాగా నచ్చింది. అది ఏంటి అంటే, మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. జీవితం అంటేనే అప్ అండ్ డౌన్స్, అంటే సుఖదుఖాలు అనేది సహజం. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, శీతాకాలం అంటే చల్లగా వేడిగా, చలికాలం వస్తుంది ఎక్కువ రోజులు ఉంటుందా, కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. అలాగే ఎండాకాలం కూడా వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటుందా, కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. అట్లనే మనకు కూడా సుఖం దుఃఖం అనేది ఎప్పటికీ పరిమితంగా ఉండదు. అవి ఓన్లీ టెంపరీ మాత్రమే. ఇప్పుడు డౌన్లో ఉన్నాము, ఇంకేం చేయలేము, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, ముందడుగు వేయలేను అనే డిప్రెషన్లోకి వెళ్ళి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే సెకండ్లలో డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు డౌన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తాను అనే నమ్మకం అనేది అయితే మనకు భగవద్గీత కలిగిస్తుంది. అందుకని ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా భగవద్గీత అనేది అధ్యయనం చేయించడం అనేది చాలా ముఖ్యము. కొంతవరకైనా పిల్లలకి జీవితం విలువ అనేది తెలుస్తుందని నా ఉద్దేశము. ఇంకా భజన చూడండి, అందరు ఎంత బాగా లీనమైపోయి ఎంత బాగా చేస్తున్నారో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భజన చూశారు కదా, ఎంత బాగా జరిగిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఆ దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ మహాప్రసాదం అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, మరి ఉంటాను, బాయ్.